పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు తెలంగాణ సాహిత్యానికి సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనమని తెలంగాణ యాసకు భాషకు జీవం పోసి ప్రజా ఉద్యమాలకు ఊపిరులిదిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ నారాయణరావు 108వ జయంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ మానవతా విలువలు అనే అంశంపై రవీంద్ర భారతిలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కాళోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా, సామాజిక ఉద్యమకారునిగా, కవిగా తెలంగాణ సమాజానికి కాళోజీ చేసిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. అన్యాయం ఎక్కడ జరిగినా కాళోజీ గళమెత్తేవారని, అసమానతలు, దోపిడీ, నిరాధరణకు గురవుతున్న వారిలో ఆయన కలం చైతన్యాన్ని నింపిందని గుర్తు చేశారు. ప్రజల గొంతుకగా జీవితాంతం బతికిన కాళోజీ చిరస్మరణీయులని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాళోజీలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, ప్రజా వాగ్దేయకారుడు అందశ్రీ, జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ నల్లగుంట్ల యాదగిరిరావు, నేటి నిజం పత్రిక సంపాదకులు బైసా దేవదాసు తదితరులు పాల్గొన్నారు. అయితే మరి ప్రజాకవి కావడానికి ప్రజల సమస్యలు తెలిసి ఉన్నటువంటి కష్టాలు తెలిసి ఉంటేనే ప్రజాకవి. మరి అలాంటి సామాన్య ప్రజల ధిక్కార స్వరం కాళోజీ గారు ప్రజాకవి, ఒక గొప్ప తత్వవేత్త కూడా. ఎందుకంటే నిర్భయంగా నా గొడవ అనే పుస్తకాన్ని రచించి గుర్తు జరిగింది. నా గొడవ అనే పుస్తకాన్ని చదివితే అది కాళోజీ గొడవ కాదు, యావత్ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నా గొడవ అని స్ఫురించేటువంటి ఒక గొప్ప అంటే అంటే హృదయాంతరం చూసినటువంటి అది అనితర సాధ్యం. ఎట్లయితే శ్రీశ్రీ గారు ప్రపంచం గొడవంతా తన గొడవగా భావించినట్టుగానే కాళోజీ గారు కూడా నా గొడవ అనే పుస్తకాలు రచించి కదిలించిన వ్యక్తి, సమాజాన్ని సన్నద్ధి చేసిన వ్యక్తి. ఈనాడు కాదు, ఆనాడు స్వాతంత్రం రాకపూర్వం కూడా కాళోజీ గారు ఆనాటి దేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో కూడా భూమిక పోషించి ఆనాటి నిజాం నవాబు సర్కార్ను కూడా ధిక్కరించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు. మరి అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి,